మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి రవి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కూడా అవసరం. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో కూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండండి. తండ్రి వైపు బంధువులు కూడా మీకు సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి. రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలొస్తాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే జన్మంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నాడు. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. వ్యయస్థానంలో బుధుడి సంచారం అనేది ప్రారంభమైంది. వ్యయస్థానములో బుధుడి సంచారం ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, విద్యార్థులు విపరీతంగా కష్టపడి చదివినా సరే కావాల్సిన ర్యాంకు కంటే కొంచెం ఇబ్బంది పెట్టే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్‌లో చదివిన విషయాలు గుర్తు రాకపోవటం, ఇటువంటివి జరిగే అవకాశాలు మీనరాశి విద్యార్థులకి 12వ ఇంట్లో బుధుడి వల్ల కలిగే సూచనలున్నాయి. అలాగే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశాలుంటాయి. లేదా ఒకవేళ జాబ్ వచ్చినా క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, మంచి ప్యాకేజ్‌తో జాబ్ రాకుండా తక్కువ క్వాలిఫికేషన్, తక్కువ ప్యాకేజ్‌తో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే తక్కువలోనే లాభాలొచ్చే సూచనలున్నాయి. ఒక్కొక్కసారి లాభం కూడా కనిపించకుండా న్యూట్రల్‌గా ఉండే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే బుధుడు వ్యయస్థానంలో 12వ ఇంట్లో ఉన్నాడు. రవి జన్మములో 1వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో ఉండటం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినటం లేదా చదవటం చేయాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం వక్రతుండాయ హుం, ఈ షడక్షర మంత్రాన్ని 21 సార్లు చదవాలి. వక్రతుండాయ హుం ఈ షడక్షర మంత్రం చదువుకుంటూ సంకటనాశక గణేష స్తోత్రం వింటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలపై అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది మాత్రం అద్భుతం. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అది ధనస్థానం, కుటుంబ స్థానం కాబట్టి ధనలాభం కలుగుతుంది, వస్తు లాభం కలుగుతుంది. ఎవరైనా మీకు మంచి మంచి వస్తువులు గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మీరే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా అవకాశాలొస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా కలిసిమెలిసి కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వాళ్ళకి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలతో భోజనం స్వీకరించే యోగం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది. 2వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళ కుజుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
అయితే ఇక్కడ 12వ స్థానము యోగించదు, 1వ స్థానము యోగించదు. మొదటి 2 రోజులు 12వ సంచారం. తర్వాత 8 రోజులు 1వ సంచారం కుజుడు చేస్తున్నాడు. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 తేదీల్లో కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. మీన రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడతారు. అనవసరంగా కారణం లేకుండా వేరే వాళ్ళతో శత్రుత్వం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 తేదీల్లో కూడా 12వ ఇంట్లో కుజుడు వల్ల శత్రు బాధలు, వృధా ఖర్చులు ఉన్నాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మీన రాశి వాళ్ళకి చాలా అవసరం. మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 వరకు కుజుడు జన్మంలో ఉన్నాడు. అప్పుడేం జరుగుతుంది? జన్మంలో కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. దానివల్ల లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు అవుతాయి. కాబట్టి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మీ జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏదైనా కూడా కుజుడి సంచారంలో బలం అనేది మీన రాశి వాళ్ళకి లేదు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ప్రాపర్టీస్ కొంటున్నా, ప్రాపర్టీస్ అమ్ముతున్నా, డాక్యుమెంట్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్‌లో ఆలోచించి అడుగులు వేయండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. బ్యాంక్ లోన్‌లు కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉండే సూచనలున్నాయి. ఈ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. ఒక్క శుక్రుడి బలం మాత్రమే ఉంది కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని ఈ 10 రోజుల్లో మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులు అనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతలను ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు కానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా
ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.